చింతపండును మనము ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నామనుకోండి, కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతే కదండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, కొత్త చింతపండు అనేది వస్తూ ఉంటుంది. మనము ఎన్ని కేజీలు కొన్నా కూడా కలర్ అనేది మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా చింతపండు అనేది ఇలా గట్టిగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఉండే నారలు కానీ గింజలను అన్నిటినీ కూడా తీసేయాలి. లేదంటే త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. ఇలా విడివిడిగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎంత తీసుకున్నా పర్వాలేదండి. చింతపండు అనేది కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే కల్లుప్పు ఉంటుంది కదండి, కొద్దిగా కల్లుప్పును తీసుకొని ఈ చింతపండులో వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చింతపండు అనేది కేజీలు తెచ్చుకున్నా కానీ, హాఫ్ కేజీ తెచ్చుకున్నా కానీ సంవత్సరం పాటు కలర్ మారకుండా, పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కల్లుప్పును వాడకుండా డైరెక్ట్గా చింతపండును కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. పిల్లలకు పాలల్లో కలిపేది కానీ, లేదా కారము, పంచదార, టీ పొడి ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మనము ఇలా ఒక టేపును వేసేసాక స్పూన్తో మనము ఏదైనా ఎక్కువగా తీసుకున్నప్పుడు అది అందులోనే పడుతుంది, కానీ బయట కింద అస్సలకే పడదండి. దీనివల్ల మనకి క్లీన్ చేసే పని అనేది తగ్గిపోవటమే కాకుండా ఇలా ఇంట్లో ఉండే వస్తువులను కూడా మనము ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ప్రెషర్ కుక్కర్ ఒక్కొక్కసారి విజిల్ సరిగా రానప్పుడు మనము ఇలా నిడిల్ సహాయంతో ఈ చిన్న హోల్స్లో ఇలా గ్యాప్లో మనము ఈ నిడిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ మనము ఉడికించుకునేవి ఏవైనా అందులో ఇరికిపోయినప్పుడు అవి ఇలా క్లీన్ అవుతాయి. వీటిని ప్రతిరోజు కాకపోయినా 1 వీక్ ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకోండి. దీనివల్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదండి, మనం వీటిని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కవర్ పైన కొద్దిగా మల్చుకొని రౌండ్ షేప్లో కానీ లేదా డబ్బా షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్లో 5 కేజీ వరకు ఏవైనా పెట్టుకోవచ్చు కాబట్టి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కూరగాయలకి కానీ సరుకులకు కానీ ఇంట్లో వాటికి యూజ్ చేసుకోవచ్చు. టెంపుల్కి కానీ మనం ఇంట్లో ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు బయట అలాగే పెట్టేసామనుకోండి, బూజు కానీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పారాషూట్ కొబ్బరి నూనెను ఈ కొబ్బరి చిప్పల లోపట కానీ బయట అప్లై చేసామనుకోండి, త్వరగా బూజు పట్టకుండా, కలర్ అనేది మారకుండా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఫ్రెష్గా ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనము ఇలాంటి పాత క్యాలెండర్ని పడేస్తాం, కానీ వీటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను ఇలా ముందుగానే సీజర్తో కట్ చేసుకున్న దాంట్లో పేపర్స్ ఉంటాయండి, వాటిని పూర్తిగా కట్ చేయకుండా ఇలా బయట వరకు మాత్రమే కట్ చేయండి. ఇప్పుడు ఈ స్టీల్ దాన్ని నేను ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్నాక ఈ రెండిట్లో మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. దీనివల్ల మనము హోల్స్ చేయకుండానే మేకుగా తయారు చేసుకోవచ్చు. మనకి నచ్చినవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాష్రూమ్ టైల్స్ పైన హోల్స్ అనేవి అంత ఈజీగా చేయలేం కదండి. ఇలా మనము క్యాలెండర్ని కట్ చేసిన మేకుకు మనము ఇలా షాంపూ ప్యాకెట్లని కానీ ఏదైనా బాటిల్స్కి హోల్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనము ఫ్రూట్స్ని ఇలా నీటితో కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా అలాగే ఉండిపోతుందండి. పైన ఏదైనా ఇలా నాప్కిన్ని వేసి తర్వాత క్యాప్ను పెట్టేసుకొని ఇలా 2-3 సార్లు బాగా షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే తడినంతా కూడా ఈ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రూట్స్లో తడి అనేది ఎక్కువగా ఉండదండి, ఇలా నాప్కిన్కి ఉండిపోతుంది. కాబట్టి మనము ఫ్రూట్స్ని చిన్నపిల్లలు కానీ మనం కానీ ఇలా ఈజీగా తినవచ్చు. ఏదైనా ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి,
మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూర బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. దీంతోటే మీరు ఇలా విండోస్కి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సంత్ర తొక్క ఉంటుంది కదండి, మనం తిన్న తర్వాత ఈ తొక్కని పడేస్తాం, కానీ ఈ తొక్కను మనము ఇలా ట్యాప్స్ పై ఉండే వాటర్ మరకలు కానీ సోప్ మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లిక్విడ్ అవసరమే లేదండి, ఈ తొక్కతోటే మనము ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వలన వాటిపై ఉండే సోప్ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదండి, ఇలాంటి అద్దాలు ఉంటాయి కదండి, దానిపైన కూడా మరకలు ఏవైనా ఉన్నప్పుడు ఈ తొక్కతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ అద్దం అనేది మబ్బుగా కాకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో ట్యాప్స్ని కానీ అద్దాలను క్లీన్ చేసుకోవాలి. పడేసే వాటిని కూడా మనము ఇలా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. కాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడైనా బాదం మిల్క్ ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా నైఫ్తో కట్ చేయడం కంటే ఇలా తురుముకొని చూడండి. తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని అప్పటికప్పుడు మనము దేనిపైన స్వీట్ పైన గార్నిష్ చేయాలంటే తర్వాత తీసుకొని వీటిని యూజ్ చేసుకోవచ్చు. తీసుకున్న కొన్ని కాజు బాదంలకే ఇలా తురుముకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకున్న విధంగా కనిపిస్తాయి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా మనము ఈ సమ్మర్లో నిమ్మకాయ రసాన్ని కానీ నిమ్మకాయని యూజ్ చేస్తాం. మనము ఇలా కట్ చేసిన నిమ్మకాయని డైరెక్ట్గా మనము ఒక బౌల్లో రసాన్ని తీసామనుకోండి, అందులో నుంచి గింజలు అనేవి ఇందులో డైరెక్ట్గా పడతాయి. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని అయితే ఉంటుంది. అలా కాకుండా ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి, ఏ స్పూన్ అయినా సరే తీసుకొని మనము దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ గింజలు అనేవి బౌల్లో పడకుండా నిమ్మకాయ రసం మాత్రమే బౌల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని తీసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఎగ్స్ తీసుకున్న తర్వాత ఇంట్లో ఇలా ఎగ్ ట్రేలో పెట్టేసాం కదండి, అయిపోయే ముందు మరొకసారి కొన్ని ఎగ్స్ని తెచ్చుకున్నప్పుడు వాటిని కూడా ఇదే ట్రేలో పెట్టేసాం. అయితే పాత వాటికి కొత్త ఎగ్స్కి తేడా అనేది మనకి కన్ఫ్యూజ్ అయిపోతున్నప్పుడు ఇలా ముందు తెచ్చిన ఎగ్స్కి మనము స్టిక్కర్స్ని కానీ లేదా మీరు నెయిల్ పాలిష్ని కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. దీనివల్ల సమ్మర్లో మనము ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా ముందు తెచ్చుకునేవి మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఆ తర్వాత కొత్తగా తెచ్చుకున్న ఎగ్స్ని ఫ్రెష్గా అలాగే స్టోర్ చేసుకొని తర్వాత యూజ్ చేసామనుకోండి, ఎగ్స్ అనేవి పాడవకుండా ఎన్ని రోజులైనా ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. నెయిల్ పాలిష్ని యూజ్ చేయడం కంటే ఇలా స్టిక్కర్ని పెట్టేసామనుకోండి, పాత వాటికి కొత్త వాటికి తేడా అనేది ఈజీగా కనబడుతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ బయట పెట్టుకున్నా కానీ మీకు తేడా తెలుస్తుంది కదండి. స్లైడింగ్ డోర్స్ కానీ విండోస్ మధ్యలో ఇలా డస్ట్ అనేది పడినప్పుడు మనం క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది కదండి. ఒక పేపర్ని తీసుకొని ఇలా విండో మధ్యలో కానీ స్లైడింగ్ డోర్ మధ్యలో పెట్టేసి పాడైపోయిన బ్రష్తో పేపర్ మధ్యలోకి ఈ సన్నటి డస్ట్ అంతా కూడా తీసుకొచ్చేసామనుకోండి, ఈ విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని చాలా ఈజీగా తక్కువ టైంలోనే క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ ఏరియాలో వాషింగ్ మిషన్లో వచ్చే వాటర్ అంతా కూడా ఇలా మురికిగా ఉంటుంది కదండి. ఇలా ఫ్లోర్ పైన పడి జిడ్డుగా తయారైపోయినప్పుడు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే కొద్దిగా వేసుకోండి. ఇంకేది అవసరం లేదండి. ఈ ఒక్క లిక్విడ్ తోటే ఇలా ఫ్లోర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జిడ్డు కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి. చీపురు కట్టతో కానీ బ్రష్తో కానీ పదే పదే రుద్దాల్సిన పని లేదండి. ఇలా వాటర్ని వేసినాక ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఇలా రుద్దేసామనుకోండి, ఒకేసారికి ఈజీగా క్లీన్ అయిపోతుంది. వాష్రూమ్ కూడా ఎక్కువగా జిడ్డు పట్టేసింది కదండి, దాంట్లో కూడా మనము ఈ లిక్విడ్ని వేసారనుకోండి త్వరగా క్లీన్ అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్ అండి, ఇలా మందంగా ఉండే ఒక పేపర్ని తీసుకున్నానండి.
పేపర్ని ఇలా రెండుగా మలుచుకోవాలి. కరెక్ట్గా మలుచుకున్న తర్వాత మీరు ఏ దారాన్నైనా తీసుకొని పేపర్ని రెండుగా మలుచుకున్నాం కదండి, మధ్యలో ఈ దారాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సీజర్ని తీసుకొని పేపర్ని ఇలా క్రాస్గా చివరి భాగాన మనం దారం పెట్టాం కదండి, అక్కడ షార్ప్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. పేపర్ మధ్యలో ఉన్న దారం అనేది పై వరకు ఉందో లేదో చెక్ చేసుకున్నాక ఇలా నిడిల్ని తీసుకొని ఈ పేపర్ షార్ప్గా చేసాం కదండి, దాంట్లో పెట్టేసామనుకోండి దారం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కళ్ళు సరిగా కనబడని వారు కానీ లేదా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా సరేనండి, 100 ఏళ్ళ ముసలావిడైనా సరేనండి, ఇలా పేపర్ మధ్యలో దారాన్ని పెట్టేసి షార్ప్గా కట్ చేసామనుకోండి ఆ కొన అనేది ఇలా నిడిల్లోకి చాలా ఈజీగా ఎక్కించవచ్చు. చూసారు కదండి, ఇలా పేపర్ సహాయంతో మనము ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వాల్సిందే.